ఆన్లైన్ బెట్టింగ్లకు మరో యువకుడు బలైపోయాడు. చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామానికి చెందిన సంజయ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఆన్లైన్లో గేమ్లు ఆడుతూ బెట్టింగ్లకు పాల్పడేవాడు. ఆన్లైన్లో బెట్టింగ్ కోసం సుమారు 85 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చలేక మనస్తాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆన్లైన్ గేమ్ వల్ల దానివల్ల సూసైడ్ చేసుకునే వారికి దానివల్ల ఇంకా చాలామంది వ్యక్తులున్నారు. ఇప్పటికైనా ఒకటే నా కోరిక, మా అన్న కొడుకు తెచ్చుకునే బాధ కాదు, నా ఏ స్వతంత్రాలు అయినా నా కొడుకులు లెక్కలే. కానీ ఇటువంటి అన్నది పని చేసుకొని ఏదో పని చేసుకొని లేదా పని చేసుకునే తప్పగా ఇంటికర ఉన్నాయి సరే. కానీ చిన్న గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ చెప్పుకుంటా మీరు బతికినా సరే మాత్రం ఈ ఆన్లైన్ గేమ్లు అయితే మీరు బంద్ చేయండి. ఆన్లైన్ గేమ్లు చేయబట్టి పురగన్లంతా నాశనం అవుతారు. ఇప్పుడు చనిపోయిన బాబుకు ఒక పాప ఒక బాబు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. వంశీ, మరో ఆన్లైన్ మోసానికి మరో యువకుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ కారణంగా, సైబర్ నేరాల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన సంజయ్ అలియాస్ చింటూ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అయితే గత కొంతకాలంగా ఆన్లైన్ గేమింగ్ లో పాల్గొంటున్న చింటూ అలియాస్ సంజయ్ ఇటీవల తీవ్రమైన అప్పులు అయిన పరిస్థితి నెలకొంది. ₹1 కోటి పైగా ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా మోసపోయి అదేవిధంగా లాస్ అయినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సంజు అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ లో తీవ్ర మోసాలకు గురయ్యాడు. దీంతో అప్పులు తీర్చలేక, చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో చివరకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెలకొంది. దీంతో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు కుటుంబం విషాద ఛాయలో మునిగిందని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ మోసాలకు, ఆన్లైన్ బెట్టింగ్లకు యువకులు బలి కావద్దంటూ పోలీసులు చెబుతున్నప్పటికీ యథేచ్ఛగా ఈ మోసాలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. సైబర్ నేరాలు ఒకవైపు, ఆన్లైన్ బెట్టింగ్లు మరోవైపు యువత ప్రాణాలను తీస్తున్న పరిస్థితి నెలకొంది. వంశీ. రైట్ భూపతి.